అన్న చెప్పండి ఎట్లుంది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు చాలా హామీలు రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. సో విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉంది, నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుంది? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. మెగా డిఎస్సి అన్నారు. ఎంతవరకు వస్తున్నాయి అవి? వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తుంటే తుంటను తీసి ముద్దు ఎత్తుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో మేము పీడిఎస్యుగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పీడిఎస్యుగా ఉద్యమాలు చేసి ప్రజాస్వామికాన్ని కూని చేసినప్పుడు అప్రజాస్వామికం అని చెప్పేసి పీడిఎస్యు విద్యార్థులుగా విప్లవ విద్యార్థులుగా మేము క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్ష హోదాలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆయనే అంతకు నేనేం తక్కువ కాదు, కేసీఆర్కి ఏం తక్కువ కాదన్నట్టు రేవంత్ రెడ్డి వివరిస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఫీజు రింబర్స్మెంటు రాక విద్యార్థులు రాలేదని చెప్పేసి మీరు రోడ్ ఎక్కినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఖచ్చితంగా రావాలి. ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడం అంటే పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ మాట్లాడినట్టు సందర్భం ఉన్నాయి ఒకే వేదికల మీద. ఇవాళ వేదిక మారిపోయి ఇవాళ అధికారంలోకి రాగానే సేమ్ ఎలాగైతే కేసీఆర్ అట్లా చేస్తుండో అట్లా చేస్తుండో. కానీ మేమేదైనా కానీ మేము పీడిఎస్సీ విద్యార్థులుగా గతంలో కేసీఆర్ కానీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ఎవరు తక్కువేం కాదు, ఇద్దరు దొంద అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము పీడిఎస్సీగా రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు అధికారం రాకముందు చెప్పినటువంటి సకాలంలో ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పినావు. ఇంతవరకు కూడా ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా కూడా విద్యార్థుల స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ వాళ్ళ మీద ఒక సమీక్ష నిర్వహించినటువంటి పాపాన పోలేదు అన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలను ఒకసారి గుర్తు తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని విద్యార్థుల పక్షాన ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణమే విడుదలని చేయాలని చెప్పేసి మేము పీడిఎస్సీగా డిమాండ్ చేస్తున్నాం.